వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. గులాబీ పార్టీలో కేసీఆర్, అదే బీఆర్ఎస్ సర్వాధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలో ఉన్న నాళ్ళు ఆయన సింహమే. బీఆర్ఎస్ శ్రేణులు, గులాబీ కార్యకర్తలు ఆయన్ను సింహంగా పొగిడేవి, సింహంగా మాట్లాడేవి. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గులాబీ నేతలు కేసీఆర్ను సింహంగానే సంబోధించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన ప్రమాదానికి గురి కావడం, ఆయన ఆసుపత్రి పాలు కావడం, ఆయన అసెంబ్లీకి డుమ్మా కొట్టడం వంటి పరిణామాల నేపథ్యంలో సింహం వస్తుంది, సింహం బయటికి వస్తుంది, ఖచ్చితంగా దెబ్బతీస్తుంది, కాంగ్రెస్ పార్టీ సంగతేంటో చూస్తుందంటూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున మాట్లాడాయి. ముఖ్యంగా కేసీఆర్, హరీష్ రావులు కూడా సింహం వస్తుంది జాగ్రత్త అంటూ కాంగ్రెస్ శ్రేణులను హెచ్చరించే ప్రయత్నం చేశారు. సింహం ఖచ్చితంగా వస్తుంది, కాంగ్రెస్ పార్టీపై పగ ప్రతీకారం అన్ని తీర్చుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ కూలిపోవడం ఖాయమంటూ గులాబీ నేతలు కేసీఆర్ను సింహంగా అభివర్ణించారు. సింహం గర్జిస్తుంది, సింహం జూలు విదిలుస్తుంది, సింహం పంజాబ్ విసురుతుంది, ఇక కాంగ్రెస్ పార్టీ పని ఫినిష్ అంటూ మాట్లాడారు. మరి సింహానికి ఏమైంది? సింహం ఎందుకు బయటికి రావడం లేదు? సింహం ఎందుకు గర్జించడం లేదు? సింహం ఎందుకు పంజాబ్ వీసడం లేదు? గులాబీ తోటలో కలకలం రేగుతుంది. పార్టీ నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలోకి, బీజేపీలోకి చేరిపోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, పార్టీలోని కీలక నేతలు అందరూ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతున్నారు. అయినా కేసీఆర్ మౌనంగా ఉన్నారు. నో రియాక్షన్, ఎలాంటి పలుకు బయటికి రావడం లేదు. అంతర్గతంగా ఏం మాట్లాడుతున్నారో ఎవరికి తెలియదు, కానీ దీనిపై ఆయన అధికారికంగా స్పందించింది మాత్రం లేదు. కనీసం జారిపోతున్న నేతలను బుజ్జగించే ప్రయత్నాలు లేవు, ఎవరితో సంప్రదింపులు లేవు, ఏవీ జరగడం లేదు. కేసీఆర్ అసలు ఎందుకు పట్టించుకోవడం లేదు? కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు? సింహం ఎందుకు గర్జించడం లేదు? ఇప్పుడు గులాబీ పార్టీలో ఇదే చర్చ. నిన్నటి దాకా సింహం వస్తుంది, పంజాబ్ విసురుతుంది అనుకున్న గులాబీ నేతలే ఇప్పుడు కేసీఆర్ను చూసి అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో కూలిపోయారు. మా సింహానికి ఏమైందంటూ అంతర్గతంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు గులాబీ తోటలో ఏం జరుగుతుంది? బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? సింహం ఎందుకు గర్జించడం లేదు? కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదు? ఓటమి తర్వాత కుంగిపోయిన కేసీఆర్ పార్టీని లేపే ప్రయత్నం చేసిన మాట వాస్తవం, కానీ ఆయన చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నల్గొండ సభతో పెద్ద ఊపు వస్తుందనుకున్న కేసీఆర్ ఆ సభ తుస్తుమనడంతో ఆశించిన ఫలితాలు మాత్రం ఆ సభ నుంచి రాలేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఉగ్రరూపం చూపిస్తూ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఏవో ఒక పన్నాగాలు పన్నుతూనే ఉంది, ఏవో ఒక అడుగులు వేస్తూనే ఉంది. ఈ పరిస్థితిలో కేసీఆర్ అసెంబ్లీకి కూడా రాలేదు, అసెంబ్లీకి డుమ్మ కొట్టారు. ఇది కూడా బీఆర్ఎస్ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసింది. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదో కేసీఆర్కు మాత్రమే తెలుసు. బీఆర్ఎస్ సభ ఎందుకు విఫలమైందో బీఆర్ఎస్ వాళ్ళ అందరికీ తెలుసు. ఏది ఏమైతేనే బీఆర్ఎస్ కష్టకాలంలో ఉంది. ఈ పరిస్థితిలో పార్టీ సర్వాధినేతగా స్పందించాల్సిన కేసీఆర్ తన బాధ్యతను విస్మరించినట్టే కనబడుతోంది. ఆయన మౌనంగా ఉండిపోయారు. కనీసం బయటికి మాట్లాడడం లేదు, కార్యకర్తల్ని కలవడం లేదు. ఏవో ఎంపీ ఎన్నికల సన్నద్ధత కోసం ఎవరో ఒకరిద్దరిని కలవడం తప్పిస్తే కేసీఆర్ పెద్దగా పార్టీని పట్టించుకున్న దాఖలాలు కనిపిస్తలేవు. మరి సింహం ఎందుకు మౌనంగా ఉండిపోయింది? బీఆర్ఎస్ నేతలే అందిస్తున్న సమాచారం ప్రకారం వారు అంతర్గతంగా మాట్లాడుకుంటున్న మాటలను విశ్లేషిస్తే కేసీఆర్ బాగా కుంగిపోయారు. ఆయన తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. పార్టీ ఓడిపోయింది సరే, అంతలోనే ప్రమాదం జరగడం ఆయన్ను మానసికంగా దెబ్బతీసింది. దానికి తోడు నమ్ముకున్న వాళ్ళు, ఎప్పుడు పార్టీ వెంట ఉన్న వాళ్ళు, కేసీఆర్ వెంట ఉన్న వాళ్ళు ఒక్కొక్కరుగా జారిపోతున్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు వంగి వంగి సలాం చేసిన వాళ్ళే ఇప్పుడు తలెగరేసి మాట్లాడుతున్నారు, కేసీఆర్ను సూటిగా ప్రశ్నిస్తున్నారు. అంతటితో ఆగకుండా పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నారు, కొంతమంది బీజేపీలోకి వెళ్తున్నారు. కానీ కేసీఆర్కు ఇది మానసికంగా పెద్ద శరాఘాతంగా మారింది. తన ముందు మాట్లాడడానికి కూడా సాహసించని వారు, తనను అస్సలు కంటి చూపుతో చూడలేని వారు ఇప్పుడు తలెగరేసి మాట్లాడుతున్నారు, మొహం మీదే మాట్లాడుతున్నారు, పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నారు.
ఈ పరిస్థితులతో, ఈ పరిణామాలతో కేసీఆర్ బాగా కృంగిపోయారట. ఆయన పార్టీని ఎంపీ ఎన్నికల కోసం సన్నద్ధత చేస్తున్న ఎక్కడో చోట ఆయన మానసికంగా దిగులు పడుతున్నారు. ఆయనలో ఆ ఉత్సాహం, ఆయనలో ఆ ఉత్తేజం ఎప్పుడూ కానరావడం లేదు. కేసీఆర్ మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆ పార్టీ వర్గాలే అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి. మరోవైపు గారాలపట్టి ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసింది. ఇది కేసీఆర్కు పెద్ద షాక్ తగిలేలా చేసింది. కేసీఆర్ దీంతో అసలు ఏం చేయాలనే పరిస్థితిలో కూరుకుపోయారు. ఆయన తీవ్ర మానసిక ఆవేదనకు గురవుతున్నారు. కవితను ఈడీ అరెస్టు చేయడం, రేపో మాపో జైలు వంటి పరిణామాలు చూడాల్సి వస్తుందేమోనంటూ కేసీఆర్ దిగులు పడుతున్నారట. ఆయన ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కూరుకుపోయారు. కవితను అరెస్టు చేయడం ఒక ఎత్తైతే, ఎంపీ ఎన్నికలకు ఎలా సన్నద్ధతగా వ్యవహరించాలో ఆయనకు తెలియని పరిస్థితి. ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు కానీ దానికోసం ఎంతో మల్లగుల్లాల పడ్డారు. ఏదో చేశాంలే అన్నట్టు చేశారు తప్పిస్తే పార్టీలో పోరాట పటిమ కానరావడం లేదు. సింహంలో ఆ ఉగ్రరూపం కానరావడం లేదు. ఎందుకంటే కేసీఆర్ కుంగిపోయారు, మానసికంగా వేదనకు గురవుతున్నారు. కవిత అరెస్టు నమ్మిన వాళ్ళంతా నట్టేట ముంచడం. నిన్నటిదాకా గులాంగిరి చేసిన నేతలే, నిన్నటిదాకా సలాం చేసిన నేతలే ఇప్పుడు కేసీఆర్ను విమర్శించే స్థాయికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుంటున్నారు. సహజంగా మనిషి కదా. కేసీఆర్ ఈ విషయంలో బాగా కుంగిపోయారు. కేసీఆర్ ఇప్పుడు తీవ్ర మానసిక ఆవేదనకు గురవుతున్నారు. బయటికి ఎన్ని ప్రచారాలు జరిగినా కేసీఆర్ కుంగిపోయిన మాట 100% నిజం. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి ఎలా ఉందంటే, దేనికి స్పందించాలో దేనికి స్పందించకూడదో తెలియని పరిస్థితి. కవిత అరెస్టు పట్ల ఆయన మౌనంగానే ఉన్నారు. కానీ కేజ్రీవాల్ అరెస్టును ఖండించారు. ఇది కూడా పార్టీ వర్గాలకు విస్మయానికి గురి చేస్తోంది. కవిత విషయంలో ఒక్క మాట మాట్లాడని కేసీఆర్ కేజ్రీవాల్ విషయంలో మాత్రం ఒక ప్రకటన జారీ చేశారు. ఇది ఒక చిన్న విషయమే, కానీ పార్టీలో అంతర్గతంగా కేసీఆర్ ఏది పట్టించుకోవాలో ఏది పట్టించుకోకూడదో, ఏం జరుగుతుందో ఏది జరగకూడదో కేసీఆర్ చేతిలో ఏమీ లేదట. ఆయన ఒక మౌనమునిలా ఉండిపోతున్నారట. కేటీఆర్, హరీష్ రావులు కొంతవరకు యాక్టివ్గా ఉన్న కేసీఆర్ మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయారు. జరిగిన పరిణామాలపై ఆయన ఎలాంటి కామెంట్ చేయడం లేదు, ఎలాంటి స్పందన చూపడం లేదు. రేపో మాపో ఎన్నికలు వచ్చిన టైంలో సింహం ఇలా మౌనంగా ఉండిపోవడం, ఒక అడుగు వెనక్కి 2 అడుగులు వెనక్కేస్తే సింహం మరో పంజా కోసం ప్లాన్ చేస్తున్నానంటారు. కానీ కేసీఆర్ మాత్రం అన్ని అడుగులు వెనక్కి వేస్తున్నారు. ఇది నిస్సందేహంగా స్వయంకృత అపరాధమే. కేసీఆర్ చేసిన రాజకీయమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. నీవు నేర్పిన విద్య అంటూ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను అతలాకుతలం చేస్తుంది, అందరినీ చేర్చుకుంటోంది. ఇది నిస్సందేహంగా కేసీఆర్ స్వయంకృత అపరాధమే. ఇంతకీ సింహం ఎప్పుడు బయటికి వస్తుంది, ఎప్పుడు జూలు విదిలుస్తుంది, ఎప్పుడు గర్జిస్తుంది, ఇది ఇప్పుడు ఎవరికి తెలియని విషయం. ఎంపీ ఎన్నికలు వచ్చేసాయి, ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. వివిధ పార్టీలు ఎన్నికల అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థులనైతే ప్రకటించింది కానీ ఆ పార్టీలో ఆ ఊపు లేదు, ఆ ఉత్తేజం లేదు. సింహం బయటికి వస్తే తప్ప పార్టీ బాగుపడే పరిస్థితి లేదని ఆ పార్టీని బాగా నమ్ముకున్న కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎంపీ ఎన్నికలు కూడా ముగిసిపోతాయేమో కానీ సింహం గర్జించే అవకాశాలు కనిపించడం లేదు. రేవంత్ రెడ్డి విసిరిన బలకి, రేవంత్ రెడ్డి విసురుతున్న పంచ్లకు బీఆర్ఎస్ విలవిల్లాడుతోంది. ఈ విలవిల్లాడంలో కేసీఆర్ మానసిక క్షోభకు గురవుతున్నారు. ఎలా ఎదుర్కోవాలో, ఎలా తట్టుకోవాలో తెలియని అయోమయ పరిస్థితిని కేసీఆర్ ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఇప్పుడు ఈ ఎంపీ ఎన్నికల్లో కేసీఆర్ బయటకు వచ్చినా అంటే బీఆర్ఎస్ అభిమానుల అభిభాషలో సింహం గర్జించినా, సింహం బయటకు వచ్చినా పెద్దగా ఒరిగేదేమీ లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ నష్టపోయింది. బీఆర్ఎస్ దాదాపు భూస్థాపితమయ్యే పరిస్థితి చేరుకుంది. ఈ స్థితిలో కేసీఆర్ గర్జించిన, సింహంలా బయటకు వచ్చిన పార్టీలో ఆ ఉత్తేజం రావడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.